అయిపోయిందా అయిపోయిందా ప్రార్థన చేద్దాం. చెరుకు పల్లవి గారు దూరం కావడం బాధాకరమైన విషయాన్ని తెలియజేస్తూ తన భర్త మోహను, బిడ్డ శాన్వి, తమ్ముడు సాయి, సందీప్, పౌలు, డేవిడ్ బాధపడుతుండగా చెల్లెలు ఆస్మా, కృప, పింకీ, నిన్ను, రక్షిత ఏడుస్తుండగా తన తల్లి సమ్మక్క దగ్గరికి చేరుకోగా తన తల్లి మునేంద్ర, తండ్రి వెంకన్న, అత్త పద్మ, మామ వెంకన్న, మరుదులు మనోహరు, చింటూ, నిఖిలు, కార్తీక్, నవీను, గణేష్, జయంత్ ఏడుస్తుండగా బాబాయిలు ఉపేందరు, చిన్నమ్మ సుభద్ర, బాబాయి రవి, చిన్నమ్మ మహబూబా, బాబాయి ప్రసాద్, చిన్నమ్మ ఉపేంద్ర ఏడుస్తుండగా అమ్మమ్మ ఉప్పలమ్మ, తాత నరసయ్య బాధపడుతుండగా మేనమామ నాగేశ్వరరావు, అత్తమ్మ లావణ్య ఏడుస్తుండగా నాయనమ్మ ముత్తమ్మ, తాత గురువయ్య ఏడుస్తుండగా చెరుకుపల్లి పల్లవి వెళ్లిపోతుండగా ఏమని బాధపడతా ఉన్నదంటే